ఏసీబీ అధికారులు ఈ నడుమ మస్తు రువ్వడి మీద పనిచేస్తున్నారోలా. వాళ్ళు ఒలపన్ని పట్టుకుంటున్న ఒక్కొక్క కేసు చిన్న చిన్నే కాదు. ఏ కేసు చూసినా 100 కోట్లకు మీదనే ఉంటున్నది. ఓ దిక్కు దినాం ఇసొంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. అయినా కూడా లంచాలు వసూలు చేసేటోళ్ళు మాత్రం ఏమైతర్లే అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కరీంనగర్లో చూడుండ్రి ఏసొంటి కథ చేసిండ్రో. కంచే చేను మేసిందన్నట్టే ఉన్నదోల్లా కరీంనగర్ లో కొలువు చేస్తున్న కొందరు పోలీసుల పరిస్థితి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డోళ్లే టార్గెట్ గా కొత్త దందా సురువు చేసిందట కొందరు పోలీసులు. కేసు నుంచి బయటేస్తామని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డోళ్ల దగ్గర నుంచి పైసలు వసూలు చేసి నకిలీ కోర్టు చలాన్లతోటి కేసులు క్లోజ్ చేస్తున్నారట. దానికోసానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 15,000 నుంచి 30,000 రూపాయల దాకా తీసుకుంటున్నారట. ఇగి ముచ్చట బయటికి వచ్చినాక కరీంనగర్ సిపి గౌస్ ఆలం సారు ముగ్గురుతోటి కమిటీ వేసి విచారణ చేసిండు. ఇగి విచారణల కోట్ల జరిమానా కట్టినట్టుగా నకిలీ చలాన్లు తయారు చేసి వాటిని పోలీస్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారన్న ముచ్చట్లు గుర్తించిండ్రు పోలీస్ పెద్ద సార్లు. దగ్గర 150 మందికి మీదనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డోళ్ల నుంచి పైసలు వసూలు చేసిందని అంటున్నారు. దీంతోనే ఈ కేసుతోటి సంబంధం ఉన్న ముగ్గురిని సస్పెండ్ చేసిండు కరీంనగర్ సిపి గౌస్ ఆలం సారు. ఇంకా కూడా ఈ కేసుతోటి ఇంకెవరికన్నా పోలీసులకు సంబంధం ఉన్నదా, అసలుకు ఎన్ని పైసలు ఇట్లా వసూలు చేసిండ్రు, నకిలీ కేసులు చేయంగా ఎన్ని కేసులు తారుమారైతున్నాయి అనే దాని మీద పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారట. అట్లా చేస్తే మరిగా దీని వెనకాల ఎవరున్నారు ఏం కథ అనేది బయటపడుతుంది కావచ్చు గాని కాసులకు కక్కుర్తిపడి సర్కార్ ఆమ్దానికి ఎట్లా కన్నమేస్తున్నారో చూడుండ్రోల్లా. బోదిక్కు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులున్నోళ్ల భరతం పడుతూనే ఉన్నారు. అయినా కూడా అల్కగా పైసలు సంపాదించనీకే అడదారులు దొక్కేటోళ్ళు మాత్రం అసలుకే వెనక కోతలేరోల్లా. ఈ సొంటోళ్ల మీద కేసులు పెట్టుడో లేకుంటే సస్పెండ్ చేసుడో కాకుండా నౌకరీలకెంచి వీకేసి అవినీతితోటి సంపాదించిన పైసల్ని సర్కారే జప్తు చేసుకునేటట్టు చట్టం చేస్తే మంచిగుంటదని అంటున్నారు కొందరు సామాజికవేత్తలు. చూడాలి మరి సర్కార్ ఏం చేస్తదనేది.